హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని షార్ట్కట్లో ఐసీ అంటాము. మనం డైలీ లైఫ్లో యూస్ చేసే ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అంటే కెమెరా, కిడ్స్ టాయ్స్, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, పెన్ డ్రైవ్స్ ఇలా ప్రతి దానిలో ఐసీ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఐసీ అంటే ఏంటి అంటే మన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, రెసిస్టర్స్, కెపాసిటర్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, వీటన్నింటినీ ఒక సెమీకండక్టర్ క్రిస్టల్ మీద ఫ్యాబ్రికేట్ చేసేదాన్నే మనము ఐసీ అంటాము. మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే ఇంటిగ్రేషన్ తెలుసు కదా. సో ఈ యాక్టివ్ కాంపోనెంట్స్కి అంటే ట్రాన్సిస్టర్స్, డయోడ్స్, అలానే ప్యాసివ్ కాంపోనెంట్స్, రెసిస్టర్స్, కెపాసిటర్స్, వీటికి ఇంటిగ్రల్ అప్లై చేస్తే వచ్చే రిజల్టే మనకి ఐసీ అన్నమాట. అసలు ఐసీని ఎవరు ఇన్వెంట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాము. జాకెస్ కెల్బీ అనే సైంటిస్ట్, అలానే రోబర్ట్ నాయిస్ అనే సైంటిస్ట్, వీళ్ళిద్దరూ ఐసీని ఇన్వెంట్ చేశారు. అయితే కలిసి కాదు, వేరువేరుగా. 1958లో జాకెస్ కెల్బీ అనే సైంటిస్ట్ తన ఐసీని జర్మేనియం ఎలిమెంట్తో మేడ్ చేశాడు. అలానే రోబర్ట్ నాయిస్ అనే సైంటిస్ట్ 1959లో ఐసీని సిలికాన్ మెటీరియల్తో మేడ్ చేశాడనమాట. అంటే జాకెస్ కెల్బీ ఏమో వెజ్ బర్గర్ని, రోబర్ట్ నాయిస్ ఏమో చికెన్ బర్గర్ని ప్రిపేర్ చేశారు, ఫుడ్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే. మనము ఐసీ బర్త్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా, అదే ఐసీ ఎప్పుడు ఇన్వెంట్ అయింది అలా. ఇప్పుడు ఐసీ నిక్ నేమ్స్ ఏంటి, అలాగే ఐసీ నేమ్ని ఎలా ఫ్రేమ్ చేస్తారు, మనం ఎలా డీకోడ్ చేయాలి, ఇంకా అలాగే ఐసీ చేసే జాబ్ ఏంటి అంటే నథింగ్ బట్ ఐసీ ఏ ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేయగలదు, ఇంకా ఐసీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఐసీ నేమింగ్ ఫార్మేట్ ఎలా ఉంటుంది అంటే ఆల్ఫా న్యూమరిక్ ఫార్మేట్లో ఉంటుంది. అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన వెహికల్ నెంబర్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆల్ఫా న్యూమరిక్. సో సేమ్ ఫార్మేట్లో ఉంటాయి అన్నమాట ఐసీస్ కూడా. ఇక్కడ మన ఇమేజ్లో చూస్తున్న ఐసీ నెంబరింగ్ ఏముంది, SN74LS00N అని ఉంది. ఇక్కడ SN అంటే ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ ప్రిఫిక్స్ అనమాట. అంటే ఇది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు అని. SN అంటే టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ అని, LM అంటే నేషనల్ సెమీకండక్టర్స్ అని, MC అంటే మోటరోలా అని ఇలా. ఇంకా 74 ఉంది కదా, ఈ 74 ఏంటంటే సిరీస్ ఐడెంటిఫైయర్. ఈ సెక్షన్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఐసీ ఏ టైప్ అని, లేకపోతే ఏ ఫ్యామిలీ అని. 74 అంటే TTL లాజిక్ సిరీస్ ఫ్యామిలీ అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి మోడల్ నెంబర్. ఇక్కడ LS ఉంది కదా, LS అంటే ఏంటంటే లో పవర్ షార్ట్కి సబ్ సిరీస్. నెక్స్ట్ 00. ఈ 00 ఏమి ఇండికేట్ చేస్తుందంటే 2 ఇన్పుట్ నాండ్ గేట్ అని ఇండికేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనము ఐసీ యొక్క పొలారిటీ మార్కింగ్ అలాగే పిన్ నెంబరింగ్ గురించి తెలుసుకుందాము. మీరు ఇమేజ్లో చూస్తున్నారు కదా, ఐసీ యొక్క టాప్ లెఫ్ట్లో మనకి డాట్ ఉంది, ఇంకొక ఐసీకి నాచ్ ఉంది. సమ్ టైమ్స్ నాచ్, డాట్ రెండు ఇస్తారనమాట. వీటి ఐడెంటిఫికేషన్ ఏంటి అంటే డాట్ యొక్క ఐడెంటిఫికేషన్ అనేది ఐసీ యొక్క నెంబర్ 1 పిన్ని ఇండికేట్ చేస్తుంది. నాచ్ ఉన్న దానికైతే ఆ నాచ్ మీరు అబ్జర్వ్ చేస్తే అది యూ లెటర్ షేప్లో ఉంటుందన్నమాట. అంటే పిన్స్ అనేవి సీక్వెన్షియల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. పిన్ 1, పిన్ 2 అలా లెఫ్ట్ నుంచి రైట్కి కౌంటర్ క్లాక్ వైజ్లో నెంబరింగ్ అనేది ఫ్రేమ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇమేజ్లో చూస్తున్నారు కదా, సేమ్ అలానే. ఇప్పుడు మనము ఐసీ ఏ ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేయగలదో తెలుసుకుందాము. ఐసీ యాంప్లిఫై చేయగలదు సిగ్నల్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ సిగ్నల్స్ని యాంప్లిఫై చేస్తాం కదా, అలాగే ఇంకా ఆసిలేషన్స్ని క్రియేట్ చేయగలదు, లైక్ క్రిస్టల్ ఆసిలేటర్. ఇంకా టైమింగ్ సిగ్నల్స్ని జనరేట్ చేయగలదు, మెమరీని స్టోర్ చేసుకోగలదు. మన మదర్ బోర్డ్స్లో ఫ్లాష్ మెమరీ ఇలా ఉంటాయి కదా, సో మెమరీని స్టోర్ చేసుకోగలదు. ఇంకా ఐసీ ఏమేమి పెర్ఫామ్ చేయగలదు అంటే మైక్రో కంట్రోలర్. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ ట్రాఫిక్ లైట్స్లో కొన్ని స్పెసిఫిక్ ఆపరేషన్స్ ద్వారా కంట్రోల్ చేయగలదు. ఇంకా వోల్టేజ్ రెగ్యులేటర్స్లో మనము వోల్టేజ్ని జనరేట్ చేయడానికి యూస్ చేస్తాము. ఇంకా కౌంటర్స్, ఇంకా లాజికల్ గేట్స్, ఇలా చాలా ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేయగలదు అనమాట ఐసీ. సో ఇట్ ఈస్ ఏ మల్టీ టాలెంటెడ్ సర్క్యూట్. ఇన్ని మల్టీ ఫంక్షన్స్ చేస్తుంది కాబట్టి ఈ ఐసీని మైక్రోచిప్ అని, మైక్రో ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అని అంటారు. మనము ఇప్పుడు ఐసీ యొక్క అడ్వాంటేజెస్ చూద్దాము. ఇవి స్మాల్ ఇన్ సైజ్లో ఉంటాయి, ఇంకా కాస్ట్ తక్కువగా ఉంటుంది, వెయిట్ కూడా చాలా తక్కువ, ఇంకా లో పవర్ కన్జంప్షన్. ఈజీగా మనము డివైస్ ఫెయిల్యూర్ అయినప్పుడు రీప్లేస్ చేసుకోవచ్చు, ఇంకా హై రిలయబిలిటీగా ఉంటాయి అన్నమాట. ఇవి అడ్వాంటేజెస్. ఇంకా
అప్లికేషన్స్ వచ్చేసరికి మనము ఈ ఐసీస్ని ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లో మనము ఈ ఐసీ అనేది మనము యూస్ చేస్తాము. ఫోన్స్, ల్యాప్టాప్స్, ఇంకా కిడ్స్ టాయ్స్, రిమోట్స్ ఇలా అన్నిటిలో. ఇప్పుడు మనం ఐసీస్ క్లాసిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఐసీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 మెయిన్ టైప్స్: బేస్డ్ ఆన్ అప్లికేషన్, బేస్డ్ ఆన్ టెక్నాలజీ అండ్ బేస్డ్ ఆన్ ది ఇంటిగ్రేషన్ లెవెల్. ఫస్ట్ వన్ వచ్చి బేస్డ్ ఆన్ అప్లికేషన్, అంటే మనం యూస్ చేసే సిగ్నల్ని బట్టి. ఎనలాగ్ సిగ్నల్ అనుకోండి, ఎనలాగ్ ఐసీస్ ఏమేమి ఉంటాయి? ఆప్ యాంప్స్, రెగ్యులేటర్స్, యాక్టివ్ ఫిల్టర్స్ అండ్ ఫేస్ లూప్స్. అలానే నెక్స్ట్ వన్ వచ్చి డిజిటల్. ఈ డిజిటల్ ఐసీస్ అనేవి డిస్క్రీట్ బైనరీ సిగ్నల్స్ అనమాట, విచ్ రిప్రజెంటెడ్ జీరోస్ అండ్ వన్స్. ఈ డిజిటల్ ఐసీస్ మనము ఎక్కడ యూస్ చేస్తాము? కంప్యూటర్స్లో, స్మార్ట్ ఫోన్స్లో, డిజిటల్ వాచెస్లో అలా యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ మిక్స్డ్ సిగ్నల్స్, అంటే బోత్ ఎనలాగ్ అండ్ డిజిటల్ సిగ్నల్స్ రెండు ఉంటాయి ఒక సింగిల్ చిప్లోనే. ఎగ్జాంపుల్కి ఏడీసీ, ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్, డిఏసీ, డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్, ఇట్లా అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి బేస్డ్ ఆన్ టెక్నాలజీ. మనం యూస్ చేసే టెక్నాలజీని బట్టి మళ్ళీ ఇవి సబ్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్: మోనోలిథిక్ అండ్ హైబ్రిడ్. నెక్స్ట్ వన్ వచ్చి బేస్డ్ ఆన్ ఇంటిగ్రేషన్ లెవెల్. ఈ ఇంటిగ్రేషన్ లెవెల్లో మళ్ళీ మనకి సబ్ క్లాసిఫికేషన్ ఉందన్నమాట. ఫస్ట్ వన్ వచ్చి ఎస్సిఐ. ఎస్సిఐ అంటే స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఇందులో మనకి ఒక సింగిల్ చిప్లోనే అప్ టు 100 వరకు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేవి ఫ్యాబ్రికేట్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి ఎంఎస్ఏ, మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్. ఇందులో 100 నుంచి 3000 వరకు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేవి ఒక చిప్లోనే ఫ్రేమ్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఎల్ఎస్ఏ అంటే లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఇందులో 3000 నుంచి 100,000 వరకు ఉంటాయి, అంటే 1,00,000 వరకు. నెక్స్ట్ వన్ విఎల్ఎస్ఏ, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఇందులో అప్ టు మిలియన్ వరకు మన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేవి ఒక సింగిల్ చిప్లో మేడ్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ యుఎల్ఎస్ఏ అంటే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, అంటే బిలియన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చి మనకి ఇంటెల్ మైక్రో ప్రాసెసర్ ఉంది కదా, 40486 అలా. ఇప్పటి వరకు మనము ఐసీ అంటే ఏంటి, ఐసీని ఎవరు ఇన్వెంట్ చేశారు, ఐసీకి నేమింగ్, నెంబరింగ్ ఎలా ఉంటుంది, అలానే ఐసీ యొక్క టైప్స్ తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఐసీ యొక్క ప్యాకేజెస్ తెలుసుకుందాము. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనేట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. Please subscribe to my channel.